బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అహ్మదాబాద్లో విమాన ప్రమాదానికి కారణం ఏంటి? అది ఎందులో కుట్ర ఉందా, మానవ తప్పిద ఉందా, లేదా ప్రకృతి సహకరించలేదా? ఇదే విషయం అంతా మాట్లాడడానికి విమానం పైలట్లో దాదాపు 25 గంటలు ప్రయాణం చేసిన అనుభవం గల కెప్టెన్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన పేరు కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు, డైరెక్టర్, సిఇఓ, ఫౌండర్ తెలంగాణ ఏవియేషన్ అకాడమీ. ఆయన దాదాపు 25 గంటలు పనిచేయడమే కాకుండా 2000 మంది పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా చేశారు. అతని సర్వీస్లో పైలట్గా వెళ్తున్నప్పుడు బర్డ్స్ ఎలాగ అటాక్ చేసేవి, వాటితో పాటు ప్రకృతి సహకరించకపోతే ఏ విధంగా సేఫ్ ల్యాండింగ్ చేసేవారు, ఒకవేళ డబుల్ ఇంజిన్ పనిచేయకపోతే ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసేవారు, ఒక ఇంజిన్ పనిచేసి మరో ఇంజిన్ బ్లాక్ అయితే ఏ విధంగా దాన్ని ఏటీసీతో సంప్రదించి సేఫ్గా ల్యాండ్ చేయడం, అన్నిటికన్నా ఆయనకు ఒక స్పెషాలిటీ ఉంది. చాలామంది విఐపీస్కి ఆయన పైలట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన పైలట్ అయితే సేఫ్ ల్యాండింగ్తో పాటు స్మూత్ ల్యాండింగ్ అనేది ఆయనకు ఒక ప్రత్యేకత. చాలా బటర్ ఏ విధంగా మెత్తగా ఉంటుందో అదే విధంగా ఆయన రన్వే మీద ల్యాండ్ చేస్తుంటారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి కారణం ఏంటి, దీంట్లో ఎలాంటి రీజన్స్ ఉన్నాయనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీ సర్వీస్లో ఇంత పెద్ద ప్రమాదం అనేది బహుశా చూసుంటారేమో. అయితే ఈ ప్రమాదానికి చాలామంది ఏమంటారు, 4 కారణాలు ఉంటాయంటారు. ఒకటి హ్యూమన్ ఎర్రర్, లేదు వెదర్ ఎర్రర్, లేదు ఇంజిన్ ఎర్రర్, ఇంకోటి ఫ్యూయల్ అనుకుంటా. ఈ 4ట్లో ఏది అయి ఉండొచ్చు? అహ్మదాబాద్లో ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చు? ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా మీరు చూసారా? వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్ దిస్ సార్ట్ ఆఫ్ ఇది ఎప్పుడో చాలా తక్కువ ఇటువంటి యాక్సిడెంట్స్ అయితే అనమాట. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ that there are 4 reasons as you mentioned. One could be the very adverse weather conditions, where the weather is beyond the control of a pilot when he is coming for a landing. Maybe suddenly wind shear takes place, or the heavy rain comes, visibility reduces. So at one situation I can say due to the adverse or poor weather conditions, I can say. ఓకే. ఇంకొకటేమో మనం బర్డ్స్ వస్తాయి. బర్డ్స్ ఎయిర్లో ఉంటవి. మేము టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండ్ దగ్గర ఉన్నవి కూడా అబ్స్ట్రక్షన్ వస్తాయన్నమాట. అయితే ఎయిర్లో ఉండేవి అప్పుడు 10,000 feet వరకు జనరల్గా బర్డ్స్ ఉంటుంది. వేసవి కాలం అయితే హాట్ ఎయిర్ తోటి అవి 15,000 feet వరకు పోతాయి. అందుకొరకే మేము ఏం చేస్తామంటే ఎప్పుడు ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయినా ల్యాండింగ్ అయినా కానీ ఆ 15,000 కిందికి రాగానే ఎయిర్క్రాఫ్ట్ యొక్క లైట్స్ ఆన్ చేస్తాం. డే టైం అయినా ఆన్ చేస్తాం, నైట్ అయితే ఎట్లయినా ఆన్ చేస్తాం. అయితే ఏమైతే ఆ బర్డ్స్ ఆ యొక్క లైట్స్ చూసి దే గెట్ అవే ఫ్రమ్ అవర్ ట్రాక్. So that is a circular issue to all the airlines also. All the airlines all over the world now they use that method of avoiding the birds. Okay. అదొకటి. ఇంకా థర్డ్ ఏంటంటే హ్యూమన్ ఎర్రర్. Maybe some action one has to take, either pilot or engineer, whatever it could be. They might not have taken appropriate action. Therefore, an accident can happen also. The last is mechanical failure. Mechanical failure, equipment failure, engine failure, or flap failure also, undercarriage failure also. There are so many failures can take place. Okay. Hydraulic failure also, gear kindi పోకపోవచ్చు, or gear పైకి పోకపోవచ్చు, flaps తీసుకుంటే flap may get stuck and all that. Like that, there are so many mechanical failure also we can contribute అన్నమాట. సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఎయిర్ ఇండియాది. సాధారణంగా రన్వే మీదకి క్రాఫ్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏటీసీ క్లియరెన్స్ వస్తున్న తర్వాత ఇక్కడ వెళ్ళి ఏ విధంగా టేకాఫ్ అవుతుందండి? ఎంత టైంకి టేకాఫ్ అవుతుంటుందండి? ఇది రన్వే బిగినింగ్, అక్కడ ఎయిర్క్రాఫ్ట్ కనుక రన్వే బిగినింగ్ నుంచే టేకాఫ్ అవుతుంది. రన్వే బిగినింగ్ నుంచి రన్వే ఎండ్ వరకు దాదాపు 3 kilometers రఫ్లీ ఉంటుంది అనమాట. ఉంటే ఆ 3 kilometers లోపల వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ సెల్ఫ్. ఆ దినం టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి, విండ్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి ఉన్న మన వెయిట్, ఎయిర్క్రాఫ్ట్ వెయిట్ ఎంత ఉన్నది, దాంతో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. ఇట్ కెన్ కన్జ్యూమ్ దిస్ మచ్ ఆఫ్ రన్వే. అంత రన్వే మనకు ఉందా లేదా, అంత రన్వే ఉంటే పర్లేదు. రన్వే అంత లేకుంటే ఉండేది ఉంటే మేము వెయిట్ తగ్గిస్తాం. వెయిట్ ఎట్లా తగ్గిస్తాం? కార్గో ఉంటే కార్గో తీసేస్తాం, లేకపోతే తక్కువ ప్యాసింజర్ తీసుకుంటాం.
కానీ ఫ్యూయల్ మాత్రం తగ్గాం అనమాట. ఫ్యూయల్ మాత్రం మనం ట్రిప్కి ఎంత కావాలో అంత ఫ్యూయల్ తప్పనిసరిగా ఉండాలి. సార్ టేక్ ఆఫ్ అవ్వకముందు పైలట్ కానీ కో పైలట్ కానీ అదేవిధంగా ఇంజనీర్స్ దీన్ని ఏ విధంగా సరౌండింగ్ మొత్తం చెక్ చేస్తారంటే మనం టెంపుల్కి పోతే ఎట్లయితే మనం రైట్ నుంచి లెఫ్ట్ తిరుగుతాము, అది ఒకటి మాకు కూడా అదే సిమిలర్ స్టైల్ అనమాట. మేము అంటే నేను అనుకున్నాను మేము హిందూస్ మేము అది ఫాలో అవుతాను, ఆల్ ఓవర్ ది వరల్డ్ దట్ ఈస్ బీయింగ్ ఫాలో. అయితే వస్తాడు అందులో చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎక్స్టర్నల్ చెక్స్, ఇది సరిగా ఉందా ఇది సరిగా ఉందా ఇది సరిగా ఉందా అని అన్ని ఎక్స్టర్నల్ చెక్స్ అంటారు వీటిని. వాడు వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ తిరుగుతాడు. ఆ వింగ్ ఎండ్ నుంచి కంప్లీట్ ఇక్కడికి వచ్చి దీని చుట్టూ తిరిగి మళ్ళీ అర్ధికు వింగ్ ఎండ్కి పోయి టేల్ ఎండ్కి పోయి ఇక్కడికి వస్తాడు అనమాట. అయితే ఏంది ఆ 360 degrees తిరిగి రౌండ్ లోపల మొత్తం ఎక్స్టర్నల్ చూసుకుంటాం అనమాట. వింగ్కి ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే అండర్ క్యారేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, నోస్ ఏమైనా డ్యామేజ్ అయిందా, మొత్తం ఈయన చూసుకుంటాడు. సాధారణంగా కో పైలట్ డ్యూటీ అది చేసుకుంటాడు. బట్ కొంతమంది క్యాప్టెన్స్ కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళు కూడా వచ్చేసుకుంటాం అన్నమాట. సార్ కెప్టెన్ కో పైలట్ మీరు చెప్తున్నారు, పైలట్ కో పైలట్ ఇదంతా చూసుకున్న తర్వాత ఇదంతా అవుట్ సైడ్ కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఎవరు ఐడెంటిఫై చేస్తారు? అయితే మాకు ఫ్లైట్ మేము పోకముందు ఒక 1 hour బిఫోర్ ఇంజనీర్ వస్తాడు. 1 hour బిఫోర్ వస్తారు, 2 hours 3 hours బిఫోర్ కూడా వస్తారు. వచ్చి వాళ్ళు తర్వాత చెక్ చేస్తారు. ఇప్పుడు మాకు ఎట్లయితే చెక్ లిస్ట్ ఉంటుందో వాళ్ళకు కూడా ఉంటుంది అన్నమాట. ఏమేమి సిస్టమ్ చెక్ చేయాలి, ఏమేమి ఎక్విప్మెంట్ చెక్ చేయాలి, వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మాకు వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఐ హ్యావ్ చెక్ దిస్ ఎయిర్క్రాఫ్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ చెక్, ఐఎమ్ 100% సాటిస్ఫైడ్ అని మాకు వాడు సిగ్నేచర్ పెట్టి ఇస్తారు. అప్పుడు క్యాప్టెన్ ఏం చేస్తాడంటే అంతకుముందే వాడు ఎక్స్టర్నల్ చెక్ చేసుకుంటారు. లోపల ఇంటర్నల్ చెక్స్ ఉంటాయి మళ్ళీ మాకు. ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి స్విచెస్, ప్రతి అన్ని పనిచేస్తలేదా అని వాడు చెక్ చేసుకుంటారు. వెన్ హీ సాటిస్ఫైడ్ దెన్ హీ విల్ సైన్ దట్ యాక్సెప్టెన్స్. ఆ యాక్సెప్టెన్స్ క్యాప్టెన్ సైన్ చేసిన కాడ నుంచి మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ట్రిప్ అంతా చేసి అక్కడిక్కడ డెస్టినేషన్ ల్యాండ్ అవుతాడో, ల్యాండ్ అయిన తర్వాత ఇంజన్స్ ఆఫ్ చేసినప్పుడు అప్పుడు అతడు మళ్ళీ ఇంజనీర్గా అప్పు చెప్తాడు. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాప్టెన్. ఫ్రమ్ దట్ టైమ్ టిల్ హీ యాక్సెప్ట్స్, టిల్ హీ ఈస్ గివెన్ టు ది ఇంజనీర్, ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఆ మధ్యన ఏదైనా కానీ హీ షల్ రిపోర్ట్. సపోజ్ ఈ ల్యాండింగ్ అయినప్పుడు ఏదో బర్డ్ హిట్ అయింది అనుకోండి, చిన్న బర్డ్ అనుకోండి, ఆ టేక్ ఆఫ్ అప్పుడు ఏదైనా చిన్నది అనుకోండి, ఆ ఫ్లైట్లో ఈయనకి ఏదైనా అబ్నార్మాలిటీ, ఏదైనా డిఫికల్టీ వచ్చింది, ఏదైనా ఎక్విప్మెంట్ సరిగా పనిచేయలేదు, అన్నీ ఆయనే వర్బల్గా రిపోర్ట్ చేస్తాడు, రైటింగ్లో కూడా రాస్తాడనమాట. ఈ సిస్టమ్ పనిచేయలేదు, ఈ సిస్టమ్ పనిచేయలేదు, ఇది అని రాస్తాడు. రాసిన తర్వాత ఇంజనీర్ అవన్నీ చెక్ చేసుకొని వాటికి రెక్టిఫికేషన్ చేస్తేనే హీ విల్ అగైన్ ఆఫర్ ది ఎయిర్క్రాఫ్ట్ టు ది అనదర్ పైలట్ హూ ఈస్ టేకింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఓకే సార్, ఇప్పుడు ఈ పైలట్ మనం ఈ క్రాఫ్ట్ తీసుకున్నాం బాంబే, మన అహ్మదాబాద్ జరిగింది, అది ఆల్రెడీ ప్యారిస్ నుంచి వచ్చింది. అక్కడ ప్యారిస్ నుంచి కాదు, ఏదో వేరే ఢిల్లీ నుంచి వచ్చింది. ఏమండి, ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చే క్రమంలో ఏదైనా దాంట్లో ఫాల్ట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న ఆ పైలట్ దాని మీద రిపోర్ట్ చేస్తుంటారు. చేసిన తర్వాత ఆయన టేక్ ఓవర్ చేస్తారు ఇంజనీర్కి. అది ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడున్న నెక్స్ట్ వచ్చిన పైలట్ చూస్తారా? చూస్తారు. అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఈ ముందు నాట్ ఓన్లీ దట్, ఇంకా అంతకుముందు కూడా ఏమైనా ఉన్నాయని చూస్తాం. చూసి అందులో ఎన్ని ఉన్నాయా అవన్నీ రెక్టిఫికేషన్ అయ్యా అది కూడా చూస్తాం అనమాట. సో మళ్ళీ ఈ ఇంజనీర్ కూడా అన్ని చూసుకొని ఇతడు కూడా సర్టిఫై చేస్తాడు. సర్టిఫై చేసినాక మేము ఈ ఎక్స్టర్నల్ చెక్స్, ఇంటర్నల్ చెక్స్ అన్ని చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయితే వీ యాక్సెప్ట్ దట్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే సార్, ఇప్పుడు మనం ఫ్లైట్ అహ్మదాబాద్ ఫ్లైట్ తీసుకుందామండి. ఇక్కడ మీరు చెప్తున్నట్లుగా రన్వే నుంచి స్టార్ట్ అవుతుంది, 3 kilometers తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయినప్పుడు ఫ్యూల్ ఏ విధంగా వింగ్స్కి వెళ్తుంది, టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లో ఎందుకు అది ల్యాప్స్ అయింది అనుకుంటారు? మనం ఇక్కడ చూద్దాం సరే. టేక్ ఆఫ్ కొరకు టేక్ ఆఫ్ అయినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఫుల్లీ లోడెడ్ ఉంటాయి. ఎస్పెషల్లీ అహ్మదాబాద్ నుంచి లండన్ పోయే దానిలో ఫుల్ ఫ్యూయల్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు లండన్ నుంచి మన అహ్మదాబాద్ నుంచి లండన్ పోవాలి, లండన్ నుంచి లండన్లో వెదర్ బాగలేకపోతే మళ్ళీ ఇంకొక డైవర్షన్ ఎయిర్ఫీల్డ్ ఉంటుంది, అక్కడికి పోవాలి. ఆడ పోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఏదైనా వెదర్ ప్రాబ్లం ఉంటే 45 minutes హీ షుడ్ బి ఏబుల్ టు ఎయిర్లో ఉండి ల్యాండ్ కావాలి. దట్ ఈస్ ది రెగ్యులేషన్. ఇప్పుడు ఏమవుతుంది, మనం తోవల పోతుంటే పాకిస్తాన్ ఉంది, ఆ పాకిస్తాన్ మీద మనం ఇప్పుడు పోవద్దు, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్. సో వీ అవాయిడ్ దట్ అండ్ గో. వెన్ వీ అవాయిడ్ దట్ అండ్ గో, ఇట్ అగైన్ ఎక్స్ట్రా డిస్టెన్స్ వీ హ్యావ్ టు కవర్. సో హీ హ్యాస్ టు కేటర్ ఎక్స్ట్రా ఫ్యూయల్ ఫర్ దట్ ఆల్సో. అది పోగా మళ్ళీ వీడు వెదర్ రిపోర్ట్ తీసుకుంటాడు, ఇక్కడ నుంచి లండన్కి వెదర్ ఎట్లున్నది, మధ్యాహ్నం ఏదైనా వెదర్ సివియర్ ఉంది, సైక్లోన్ ఉంది, అక్కడ డిప్రెషన్ ఉంది ఇదని చెప్తే దాని ప్రకారంగా మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటాడు.
ఎందుకంటే అక్కడ కూడా వెదర్ ఉంటే వెదర్ని అవాయిడ్ చేసి పోవాలి కదా. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకునేది క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ. క్యాప్టెన్ చేసుకొని కమర్షియల్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే టికెట్ మన ప్యాసింజర్ని తీసుకుంటారో వాళ్ళకి మేము ఇస్తాం అనమాట. ఇంత ఫ్యూయల్ నాకు కావాలి. అయితే వాడు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు, ఎయిర్క్రాఫ్ట్ వెయిట్ ఇంత, ఈ ఫ్యూయల్ వెయిట్ ఇంత, ప్యాసింజర్స్ ఇంతమంది ఉన్నారు, ఈచ్ ప్యాసింజర్ రఫ్లీ వి టేక్ 75 kilos. 100 passengers ఉంటే 100 into 75, 1000 ఉంటే 1000 into 75. దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ జనరల్లీ. మనం ఈచ్ ప్యాసింజర్కు బ్యాగేజ్ ఉంటుంది అట్లీస్ట్ ఒక 10 kgs అనుకోండి. 10 kg హ్యాండ్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది కదా, అదొక 50 అంటే దాదాపు 100 pounds అంటే ఒక 60 kg అని ఉంటుంది. ఓకే. సో అట్లా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చేసుకొని అతడు చెప్తే అంటే సార్ ఈ ఫ్యూయల్ ఇంత తీసుకుంటాం వీలైతే లేదు, ఈ లోడ్ ఉంది అంటాడు. చెప్తే లోడ్ ఆఫ్ చేసేది, మాకైతే ఫ్యూయల్ అయితే కావాలి అంటే వాడు ఏం చేస్తారు, ఫస్ట్ కార్గో ఆఫ్లోడ్ చేస్తారు. విన్నారా, కార్గో ఆఫ్లోడ్ చేసేసి ఆ ఫ్యూయల్ మాత్రం మాకు తప్పకుండా ఇస్తాడు. ఒక్కొక్కసారి ఏమైందంటే మేము ఇన్ అడ్వాన్స్ చెప్తాం, మాకు ప్రోగ్రామ్ చేస్తారు, రేపు నేను ఈ ఫ్లైట్ చేస్తానని తెలుస్తుంది. తెలిస్తే నాకు తెలుసు, నేను ఎప్పుడు స్టడీ చేస్తుండే కదా వెదర్, ఏం చెప్తాను, రేపు నేను ఆ ఫ్లైట్ చేస్తున్నా, ఇక్కడి నుంచి మన దుబాయ్ చేస్తున్నా, దుబాయ్లో వెదర్ బాగుంది, అందుకని మీరు మొత్తం ప్యాసింజర్స్ యాక్సెప్ట్ చేయకండి అంటే వాడు ఒక 10 passengers లాస్ట్ యాక్సెప్ట్ చేయక పక్క పెడతాను. నేను పోయి క్యాప్టెన్ పోయి అక్కడ అవి ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అంతా చేసుకున్న తర్వాత వెయిట్ ఉంటే ఆ 10 తీసుకుంటాం, వెయిట్ లేకపోతే ఆ 10 తీసుకోమన్నమాట. అట్లా అవుతుంది. అచ్చా సార్, ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఇందులో కొన్ని పార్ట్లు పైకి లేస్తాయి. అదే నేను చెప్తాను. ఇప్పుడు దిస్ ఈజ్ నోన్ యాజ్ వింగ్స్. ఇవి ఫ్లాప్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాన్ని ఫ్లాప్ అంటారు. ఈ ఫ్లాప్ మనకు ల్యాండింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది. అచ్చా. అయితే ఏమవుతుంది, ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతుంది అనమాట. ఎందుకంటే ల్యాండింగ్ అప్పుడు మన స్పీడ్ తక్కువ ఉంటుంది, డ్రాగ్ ఉంటుంది. దిస్ ఆల్సో క్రియేట్స్ లిఫ్ట్. ఇంతవరకు లిఫ్ట్ వస్తుంది, దాని తర్వాత డ్రాగ్ వస్తుంది అనమాట. ఓకే. అది దట్ ఈస్ ద సిస్టమ్ ఫర్ ల్యాండింగ్. టేక్ ఆఫ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, దీన్ని ఇంతవరకు తీసుకుంటాం. తీసుకుంటే ఏమైతే ఇంత ఏరియా ఎక్స్టెండ్ అయింది, ఇంత ఏరియా ఎక్స్టెండ్ అయింది. ఈ ఎక్స్టెండ్ అయింది, ఇది ఒక లిఫ్ట్ ఇస్తుంది, ఇది ఒక 80% లిఫ్ట్ ఇస్తుంది అనుకోండి, ఇది ఒక 20-25% లిఫ్ట్ ఇది ఇస్తుంది. దిస్ ఈజ్ అన్ అడిషనల్ లిఫ్ట్ ఇట్ గివ్స్. ఎందుకంటే టేక్ ఆఫ్ అప్పుడు మనకు అడిషనల్ లిఫ్ట్ కావాలి, అందుకొరకని ఈ ఫ్లాప్స్ వాడతాం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, టేక్ ఆఫ్ అయిన తర్వాత మనం వీల్స్ పైకి తీసుకుంటాం. వీల్స్ ఏమో డ్రాగ్ ఇస్తాయి, ఇట్ గివ్స్ లిఫ్ట్ బట్ దట్ గివ్స్ డ్రాగ్. డ్రాగ్ అంటే రెసిస్టెన్స్, దాంతో కొంచెం మనకు స్పీడ్ తగ్గుతుంది, ఆటంగా ఉంటుంది అనమాట. టేక్ ఆఫ్ అయినాక 100 feet లోపట్టే మేము గేర్ అప్ అంటాం. క్యాప్టెన్ అంటాడు, కో పైలట్ ఇస్తాడు. దానికి రౌండ్ నాబ్ ఉంటుంది, రౌండ్ నాబ్ బట్టి ఇట్లా అంటాడు, అంటే వీల్స్ పైకి పోతాయి. తర్వాత ఒక 1000 feet 1500 feet వచ్చిన తర్వాత క్యాప్టెన్ విల్ సే గివ్ మీ ఫ్లాప్స్ అప్. అప్పుడు ఆ ఫ్లాప్స్ లివర్ ఇట్లా ఉంటుంది అనమాట. ఆ లివర్ తోటి ఇట్లా పైకి అంటే అప్పుడు ఇక్కడ ఫ్లాప్స్ ఇక్కడ పోతాయి. ఓకే. సో ఇక్కడ ఈ పర్టికులర్ యాక్సిడెంట్లో మేము ఏమనుకుంటున్నాం అంటే, ఆడ నేను విజువల్ చూస్తే గేర్ కిందికి ఉన్నది, ల్యాండింగ్ గేర్ కిందికి ఉంది. అంటే ఏంది, ల్యాండింగ్ గేర్ తీసుకోండి, పైకి తీసుకోండి, ఇగోండి ఇవి వీల్స్ అనమాట. ఇవి వీల్స్ కిందికి ఉన్నాయి, కనపడుతుంది మనకు. ఇట్లా వీల్స్ పైకి పోతాయి, ఇక్కడ వీల్స్ కిందికి ఉన్నాయి. అవును, ఇట్లనే పోయేది యాక్సిడెంట్ అయింది అనమాట. వీల్ లోపలికి ఉండాలి కదండి. అదే తీసుకోలేదు, అదే చెప్తున్నా. టేక్ ఆఫ్ అయిన తర్వాత క్యాప్టెన్ వీల్స్ అప్ అని ఉండొచ్చు, వీడు పొరపాటుతోటి ఫ్లాప్స్ అప్ చేస్తాడు. ఎవరికి ఏంది, వీల్స్ ఏమో డ్రాగ్ ఇస్తున్నాయి, ఈ లిఫ్ట్ పోయింది. లిఫ్ట్ పోయే వరకు ఎయిర్క్రాఫ్ట్ సింక్ అవుతుంది. ఆ సింక్ అయిన వరకు ఇంత అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ మీద సింక్ అయినట్టు. సో దట్ ఈస్ వన్ ప్రాబబిలిటీ ఐ కెన్ టెల్ యూ. ఇది వీల్స్ కిందికున్నాయి. అదే మన స్పాట్లో కూడా చూసినప్పుడు వీల్స్ మనకి పక్కన పడిపోయి కనిపిస్తాయి. అదే రెండు వైపులా. సో దాంతో ఇది ఒకటి స్మాల్ హ్యూమన్ ఎర్రర్ ఈజ్ లైక్లీ. ఓకే. ది క్యాప్టెన్ మస్ట్ హావ్ ఆస్క్డ్ హిమ్, ఓకే వీల్స్ అప్, హీ మస్ట్ హావ్ గివెన్ ఫ్లాప్స్ అప్. అయ్యో, దట్స్ పాసిబిలిటీ ఉందన్నమాట. అయ్యే వరకు ఆ లిఫ్ట్ పోయి ఎయిర్క్రాఫ్ట్ సింక్ అయింది. ఆ సింక్ అయిన దగ్గర ఆ బిల్డింగ్స్ లేకపోయేది ఉంటే ప్రాబబ్లీ సింక్ అయి కొంచెం దూరం పోతుంటే మళ్ళీ అగైన్ దే వుడ్ హావ్ రియలైజ్డ్ అండ్ టేకెన్ ది ఫ్లాప్స్ అండ్ క్లైంబ్డ్ అప్. లేకున్నా అని క్లైంబ్ అవుతుంది, కానీ ఆ ఉన్న మిగతా లిఫ్ట్ తోటి క్లైంబ్ అవుతుంది, కానీ స్లోగా క్లైంబ్ అవుతుంది. కంప్లీట్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఎంత ఫీట్కి వెళ్ళాక సార్ ఇది యూజువల్గా మేము టేక్ ఆఫ్ అయినాక 100 feet, అరౌండ్ 100 feet వి ఆస్క్ ఫర్ ది వీల్స్ అప్.
సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఇంత పొగ వచ్చిందంటే లక్షల లీటర్ల ఫ్యూల్ కలవడం. దాంట్లో మోర్ దెన్ 1 lakh లీటర్స్ ఉన్నాయి అలా. వావ్. ఇప్పుడు అంత లాంగ్ డిస్టెన్స్ పోతుండే కనుక ఫుల్ ఫ్యూయల్ తీసుకోవాల్సి వస్తుంది. అసలు భయంకరంగా ఉంది కదా సార్. అవునండి. అది ఎంత టెంపరేచర్ వస్తుంది మళ్ళీ. స్పాట్ చూస్తుంటే అంటే ఆ బిల్డింగ్ సార్, ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది. ఒకవేళ బిల్డింగ్ లేకపోయి ఉంటే అది మీరు అన్నట్లుగా సేఫ్గా ప్రాబ్లీ సేఫ్గా పోగలుగుతుంది. కొంచెం దూరం పోయిన తర్వాత దే వుడ్ రియలైజ్ ఇఫ్ ది మిస్టేక్ ఆఫ్ ది హ్యూమన్ ఎర్రర్ ఏది చేసిండో దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని దే వుడ్ సర్వైవ్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకా నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది టెక్నికల్ ఆస్పెక్ట్, మెకానికల్ ఆస్పెక్ట్. ఈ కేసులో కూడా ఏమనిపిస్తుందంటే మాకు చూస్తే 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. అవుతాయి సార్ సాధారణంగా? 1 in 10 million ఐ కెన్ సే. వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. దాని కొరకు ఏం కారణం ఉందంటే 2 ఇంజన్లకు ఫ్యూయల్ పోతుంది. ఫ్యూయల్ పోతేనే ఫ్యూయల్ తోడే అది నడుస్తుంది అనమాట. ఆ ఫ్యూయల్ పోయి అయితే ఫ్యూయల్లో ఏదైనా చెత్త రావచ్చు, దాన్ని మేము కంటామినేషన్ అంటాం. ఫ్యూయల్ కంటామినేషన్ తోటి కూడా కావచ్చు. ఇంజన్లకు పోతుంది, ఆ ఫిల్టర్ల దగ్గర పోయే వరకు చెత్త ఉండే వరకు ఫ్యూయల్ పోదు ఫిల్టర్ నుంచి, అదొకటి. ఇంకొకటి ఏదైతే ఫ్యూయల్ పంప్స్ ఉంటాయో ఫ్యూయల్ పంప్స్ కూడా ఫెయిల్ కావచ్చు. దీనిలో కూడా కంప్యూటరైజ్ సిస్టమ్ ఉందన్నమాట, దాన్ని మేము ఫ్యాడెక్ అంటాం. ఆ కంప్యూటరైజ్ సిస్టమ్ నుంచి ఆ ఫ్యూయల్ అక్కడికి వచ్చి ఆడ నుంచి తీసుకొని ఏ ఇంజన్కు ఎంత ఫ్యూయల్ కావాలో సప్లై చేస్తాం అనమాట. సో దట్ ఈస్ నాన్ యాజ్ ఫ్యాడెక్ సిస్టమ్. ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు, అయితే కంటామినేషన్ తోటన్నా ఫ్యూయల్ పోలేదు ఇంజన్లకు, ఇంజన్లు అయిపోవచ్చు 2 ఇంజన్లు. లేకుంటే ఈ ఫ్యాడెక్ ఫెయిల్ అయి కూడా ఇంజన్లకు ఫ్యూయల్ పోలేదన్నమాట. దీస్ ఆర్ ది 2 reasons వై ది ఇంజన్ ఫ్యూయల్ స్టార్వేషన్ ఇస్ హ్యాపెన్. ఫ్యూయల్ ఇంజన్లో పోలేదు. ఓకే. రెండోది హ్యూమన్ ఎర్రర్ అక్కడ మీరు చెప్తున్నట్లుగా. అయితే ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ ఎక్కడైందంటే ఆ ఫ్యూయల్ కంటామినేషన్ సాధారణంగా ఇంజనీర్ చెక్ చేస్తాడు బిఫోర్ ది ఫ్యూయల్ ఈజ్ అప్లిఫ్టెడ్ ఇంటూ ది, వాడు ఐఓసి వస్తాడు కదా, పెద్ద ట్యాంకర్ తీసుకొస్తాడు. దానిలో నుంచి శాంపుల్ తీసుకొని ఇంజనీర్కి ఇస్తాడు. ఇంజనీర్ దాన్ని చెక్ చేసుకొని దాంట్లో ఏదైనా వాటర్ కంటెంట్స్ ఉన్నాయా అని దానిలో ఒకటి డ్రాప్ వేస్తాడు. వేస్తే తెలుస్తుంది వాటర్ కంటెంట్ అది. లేకపోతే హీ విల్ సే ఓకే అప్లిఫ్ట్. సో ఫ్యూయల్ ఇస్తాడు అది. దిస్ ఈజ్ వన్ చెక్ హీ డస్. ఇంకా మనం ఇంకేదన్నా ఉండి తర్వాత అది మరి దాన్ని మనం సాబటేజ్ అనొచ్చు, లేకపోతే ఇంకేమన్నా అనొచ్చు మనం దాన్ని. ఏదైనా వాట్ ఎవర్ రీజన్ ఇట్ కుడ్ బి, ఇఫ్ ది ఫ్యూయల్ హ్యాస్ నాట్ గాన్ టు ది ఇంజన్, ఇంజన్స్ విల్ ఫెయిల్. This is what I can think here. Both engines have failed. Okay. With the result, pilot can do nothing. At least 30,000 feet లో 40,000 feet లో ఉన్నా అంటే ఆయనకి టైం ఉంటుంది. ఇగో నాకు ఇట్లా 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి, మళ్ళీ దానికి కరెక్షన్ చేసుకొని వాడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క ఇంజన్ స్టార్ట్ చేసుకుంటే ఎంత టైం ఉంటుంది. ఇక్కడ టైం లేదనమాట. హైట్ లేదు, టైం లేదు, రెండు లేవు. దాంతో పైలట్ అట్ ది మోస్ట్ ఆయన ఓసారి మేడే అనే టైం కూడా ఉండదు. బట్ హియర్ అట్లీస్ట్ కో పైలట్ సైడ్ మేడే అని అన్నాడు వాడు. సార్ ఇక్కడ ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్స్లో వచ్చి నోస్ టచ్ అవ్వడం, బయటికి ముక్కు రావడం, వెనకేమో టైల్ ఉంటుంది. దాంతో బస్ట్ అయిపోయింది అన్నమాట. ఎలక్ట్రాన్ బస్ట్ కాగానే ఫ్లేమ్స్ వచ్చేసినాయి. సార్ ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగింది అనేది కాక్పిట్లో ఉన్నది కానీ, లేదంటే పైలట్ మాట్లాడుకుందంతా కూడా బ్లాక్ బాక్స్. అంటే అహ్మదాబాద్లో విమానం కాదు, ఎక్కడ ప్రమాదం జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం ఎలా తీసుకోవాలనుకుంటే బ్లాక్ బాక్స్ అంటారు. కానీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది బ్లాక్స్. ఈ బాక్స్ ఎక్కడ ఉంటుంది, ఈ బాక్స్ ద్వారా ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు చెప్తాను. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఈ సిస్టమ్ లేనప్పుడు యాక్సిడెంట్ అయితే ఏమైనా విజువల్గా ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తే మేము అది బిలీవ్ చేస్తాం, లేకపోతే అక్కడ పడ్డ పార్ట్స్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు మోడర్న్ డేస్ లోపల ఇన్వెస్టిగేషన్ కొరకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అనమాట. దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు, కలర్ మాత్రం ఆరెంజ్ ఉంటుంది. ఎందుకంటే అది చెప్తాను. ఎందుకంటే మనం నీళ్ళల్లో ఉంది అనుకోండి, బ్లాక్ చూడటం కష్టం, ఆరెంజ్ అయితే ఈజీ. ఫారెస్ట్లో పడ్డది అనుకోండి, ఆరెంజ్ గుర్తుపట్టడం ఈజీ, బ్లాక్ పడితే అంత ఈజీ. ఆరెంజ్ బాక్స్ అనొచ్చు కదా, అది ఏదో మొదటి నుంచి బ్లాక్ బాక్స్ అవుతుంది. బీయింగ్ కంటిన్యూడ్. బ్లాక్ బాక్స్ కంటైన్స్ ఆఫ్ 2 things. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఒకటేమో డిఎఫ్డిఆర్ అంటారు, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏమో పైలట్స్ ఆ యాక్సిడెంట్ కాకముందు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఏమేమి మాట్లాడినరు, ఏటీసీకి ఏం సిగ్నల్స్ ఇచ్చిండ్రు, ఏటీసీ నుంచి ఏం మాట్లాడినరు, వెదర్ విషయాన్ని ఏం మాట్లాడినరు. ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ బ్యాడ్ వెదర్లో ఎంటర్ అయిన తర్వాత అంత మొత్తం ఇరిగిపోయింది దానిలో. అటువంటి సమయంలో వీడు చెప్తాడన్నమాట మొదలే, I have got some thunderstorm is in front of me, I would like to avoid thunderstorm and go outside అంటాడు.
వాడు ఏటీసీ ఉంటాడు, నువ్వు అక్కడ వేరే ఎయిర్క్రాఫ్ట్ ఉంది, నో యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ అంటాడు. ఇక మనకి కంపల్షన్ ఉండి అందులోంచి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి అందులో పోయిన తర్వాత సివియర్ టర్బులెన్స్ తోటి ఎయిర్క్రాఫ్ట్ బ్రేక్స్. సో అటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఇన్ఫర్మేషన్ పోయింది, ఇట్లా బ్యాడ్ వెదర్ ఉన్నది, ఐ కెనాట్ పెనిట్రేట్ అంటే వాడు అంటాడు నో ఇటు ఎయిర్క్రాఫ్ట్ ఉంది అంటాడు, లెఫ్ట్ పోవాలంటే అటో ఎయిర్క్రాఫ్ట్ ఉంది అంటాడు. సో హీ ఈస్ కంపెల్డ్ టు గో త్రూ దట్ వెదర్. అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ సాధారణంగా అటువంటి సిచ్యువేషన్స్ ఈ మధ్య చాలా తక్కువైతాయి. ఎందుకంటే ఏటీసీ ఆఫీసర్ ఈజ్ సపోజ్ టు హెల్ప్ అస్ అండ్ కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్ విత్ అవర్ రిక్వెస్ట్. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకోటి ఇది మన ఫ్లైట్ డేటా రికార్డర్ది. ఈ రెండు కలిసి ఒక బాక్స్లో ఉంటే దాన్నే మనం బ్లాక్ బాక్స్ అంటాం. బ్లాక్ బాక్స్ ఇస్ జనరలీ లొకేటెడ్ ఇన్ ఎ టేల్. ఎందుకంటే మీరు ఏ యాక్సిడెంట్ అయినా కానీ మీరు చూస్తే ఎయిర్క్రాఫ్ట్ అంతా కాలిపోతుంది, కానీ ఆ టేల్ మాత్రం అట్లే సేఫ్ ఉంటుంది. ఈ యాక్సిడెంట్లో కూడా అట్లే మీరు చూడవచ్చు, టేల్ ఈజ్ సేఫ్. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక యూజువల్గా దిస్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ టేల్ ఫర్ ది సేఫ్టీ పర్పస్. అట్లే ప్యాసింజర్స్ వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఒకసారి సేఫ్ ఉంటారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏవియేషన్స్ నాకు బ్యాక్ సీట్ ఇవ్వవే అంటారు. ఎందుకు సేఫ్ చెప్తాను. ఆయన కుమారమంగళం అని మన మినిస్టర్ సివిల్ ఏవియేషన్ ఉండే, ఆయన ఒక బోయింగ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అక్కడ ఢిల్లీలో. అయితే ముందటి ప్యాసింజర్స్ అంతా చనిపోయింది, ఈయన ముందర బిజినెస్ క్లాస్ కదా ముందర కూర్చున్నాడు, ఈయన చనిపోయాడు. వెనక కూర్చున్న 35-40 వాళ్ళు అంతా సేఫ్ అయిపోయారు. అది ఇంపాక్ట్ అయినప్పుడు ఏమైంది, ఎయిర్క్రాఫ్ట్ ఇరిగింది. ఇరిగేవారికి ఫ్రంట్ పోర్షన్ ముందర పడ్డది, అందులోనే ఫ్యూయల్ ఏదంతా ఉన్నది, వాళ్ళంతా చచ్చిపోయారు. ఈ వెనక పోర్షన్లో ఫ్యూయల్ లేదు, ఏం లేదు కనుక వాళ్ళంతా బతికారు. అందరూ ఎక్కువగా బ్యాక్ ప్రిఫర్ చేయాలి. అందుకని అప్పటి నుంచి ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ ప్రిఫరింగ్ సార్ నాకు వెనక సీట్ ఇవ్వండి అని అంటారు. కానీ వెనక సీట్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం టర్బులెన్స్లో పోయినప్పుడు ఆ టైల్ ఇట్లా ఎక్కువ షేక్ చేస్తాం అనమాట, ముందరకు తక్కువ షేక్ చేస్తుంది. సార్ ఇందులో రికార్డర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒకవేళ సముద్రంలో పడినా, నీటిలో పడినా, లేదా మంటల్లో ఉన్నా ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఇక్కడ రాసింది కదా 22 hours 40 hours ఒక్కొక్క ఎక్విప్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. అందుకొరకే ఆ నీళ్ళల్లో పడిందంటే దానికి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట. నీళ్ళు తలగానే ఆ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ తోటి కూడా మనం గుర్తుపట్టి లొకేట్ చేయవచ్చు అనమాట. మంటల్లో పడితే ఆ సిగ్నల్ మనకు కనపడుతుంది. అంత మంట అయిపోయిన తర్వాత తీస్తే ఆ బాక్స్ సేఫ్గా ఉంటుంది. ఏం డ్యామేజ్ కాదు. అది ఒక అటువంటి మెటీరియల్ తోటి చేస్తారనమాట. సార్ కాక్పిట్లో వాయిసే కాకుండా ప్రయాణికులు మాట్లాడుకున్న వాయిస్ కూడా రికార్డ్ అవుద్దా? లేదు, ఓన్లీ కాక్పిట్ వాయిస్ రికార్డ్. కాక్పిట్ నుంచి కనుక ఆయన ఏదైనా అనౌన్స్ చేస్తాడు, అది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, నేను ఒకసారి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాను యాబ్రో విమానంలో, నాకు రైట్ ఇంజన్ ఫైర్ అయింది. ఇట్ వాజ్ ఇన్ ద నైట్. ఆ ఫైర్ వచ్చే వరకు ప్యాసింజర్స్ అంతా మంట చూసి భయపడిపోయాను అనమాట. భయపడితే ఎయిర్ హోస్టెస్ లోపలికి వచ్చి సార్ మంట అని వచ్చింది. నేను చెప్పిన షిప్ అని చెప్పి నేను అది యాక్షన్ తీసుకుని దాన్ని కంట్రోల్ చేసిన. మాకు ఫైర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఫైర్ ఎక్స్టెన్షన్ తోటి కొట్టేస్తే కంట్రోల్ అయిపోయింది. తర్వాత నేను చెప్పిన ఇప్పుడు నౌ గో అండ్ సీ, సార్ మంట పోయింది. సో దట్స్ ద యాక్షన్ వీ హ్యాడ్ టేకెన్. దట్స్ ద అప్రాప్రియేట్ యాక్షన్ ఏ పైలట్ ఇస్ సపోజ్ టు టేక్. దాని కొరకు కూడా కొన్ని సెకండ్స్ టైం ఉంటుంది అనమాట. ఆ సెకండ్స్ లోపలనే మనం చేసేది ఉంటే ఆ ఫైర్ ఆ లోపలనే కన్ఫైన్ ఉంటుంది, ఆ ఎక్స్టింగ్విషర్కి ఎక్స్టింగ్విష్. అది మనం డిలే చేసేది ఉంటే ఆ ఫైర్ బయటకు వచ్చిన తర్వాత మనకు కూడా ఆ లోపల కంట్రోల్ అయితే బయట కంట్రోల్ కాదు. అందుకొరకే వెన్ వీ గివ్ ట్రైనింగ్ టు దెమ్ వీ ఇన్సిస్ట్ అపాన్ ఇట్ that they should identify as quick as possible and take action as quick as possible. సార్ ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ లోపలికి వచ్చేసి పాసెంజర్ టెన్షన్ పడుతున్నారు సార్ అని చెప్పారు. ఇంకోటి నేను అయిన తర్వాత మీరు వాళ్ళకి రెస్పాండ్ అవుతారా? అదే అయితే నేను ఆ సిచ్యువేషన్ ఏం చేసినానంటే, అవును మీరు ఫస్ట్ ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా నాకు ఫైర్ ఉంది, ఒక ఇంజిన్ మీద వస్తున్నా, నాకు ప్రియారిటీ ఇవ్వండి ల్యాండింగ్ కొరకు. ఓకే చేసిన తర్వాత నేను ప్యాసింజర్కి అనౌన్స్ చేసిన, సిన్స్ ఇట్స్ ద నైట్ యూ ఆల్ మస్ట్ హవ్ నోటీస్ రైట్ సైడ్ ఇంజిన్కి ఫైర్ వచ్చింది. Now you can see I have controlled it also with all my experience and actions. So you don't have to worry at all. మీరేం కూడా కొంచెం రెంట్ పట్టుకునే అవసరం లేదు, విల్ బి ల్యాండింగ్ సేఫ్. కానీ ఒకటి ఏంటంటే మనం ఈ ఒక ఇంజన్ షట్ డౌన్ చేసినా కనుక స్పీడ్ తగ్గిపోతుంది, మనం 10 minutes ఎక్కువ లేట్గా ల్యాండ్ అవుతాం అని చెప్పిన. దే ఆర్ కాన్ఫిడెంట్. అది తర్వాత మళ్ళా ఆ దినం అక్కడ లైట్నింగ్ అవుతుంది అనమాట. ఇటువంటి లైటింగ్ అవుతుంటే ఎయిర్ హోస్టెస్ చెప్తుంది, సార్ అంత లైటింగ్ ఉంది, ప్యాసింజర్స్ అంత వరి ఉన్నారు సార్ అని. అంటే యూ డోంట్ వరీ అని చెప్పి మళ్ళీ నేను ప్యాసింజర్ అనౌన్స్ చేసిన, ఐ నో సిన్స్ ఇట్స్ ద నైట్ పిచ్ డార్క్నెస్ యూ మే బీ సీయింగ్ సమ్ లైట్నింగ్ హియర్ దేర్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ వరీ, ఐ హ్యావ్ వెదర్ రడార్ ఇన్ మై ఎయిర్క్రాఫ్ట్, ఐ విల్ బీ ఏబుల్ టు అవాయిడ్ సచ్ సివియర్ వెదర్ and we'll be able to land safe. But to avoid, I may take another 5-6 minutes extra
దేర్ ఫర్ 10 minutes కాదు 15 minutes లేట్గా మనం ల్యాండ్ అవుతాం అని చెప్పిన. చెప్పేవరకు ఏంటంటే ఆ ప్యాసింజర్కి అది ఒక కంఫర్ట్ అనమాట. మనం ఒకటేమో క్యాప్టెన్ మాట్లాడటమే వాళ్ళ కంఫర్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఐఎమ్ గివింగ్ దెమ్ వాట్ కుడ్ బి దిస్ వాట్ కుడ్ బి దాన్ని ఐడెంటిఫై చేసి చెప్తున్నాను. అట్లా అవి మనం అనౌన్స్ చేస్తాం కదా, అది కూడా కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఓకే సార్, కొంతమంది పైలట్ కో పైలట్ సరదాగా మాట్లాడుకుని కూడా రికార్డ్ అవుతాయి. రికార్డ్ అవుతుంది. ఏరోస్టాస్ వచ్చి చెప్పింది కూడా రికార్డ్ అవుతుంది. అది ఒకసారి ఇబ్బంది అవుతుంది కదా సార్. అందుకొరకే వీ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్. అది యూజువల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఫ్లైట్ ఇస్ 9 hours, యూ కెన్ టాక్ ఎనీథింగ్, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎందుకు? ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మనం అయితే పర్సనల్గా మాట్లాడుకుంటాం అనుకోండి, మాట్లాడుకుంటే అది రికార్డ్ అయ్యేది ఉంటే. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము యాజ్ ఏ వెన్ ఐ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ, ఐ యూస్ టు సెండ్ మై ఆఫీసర్స్ టు గో టు ది ఏరియా అండ్ పికప్ ద కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండ్ పుట్ ఎ న్యూ వన్ దే. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు చెక్ లిస్ట్ ప్రాపర్గా ఫాలో అవుతుండ్రా, ప్రొసీజర్స్ సరిగా ఫాలో అవుతుండ్రా అని నేను చెక్ చేస్తాను అనమాట. అందువరకు వాళ్ళకి ఆ భయం, ఆ భయం ఎప్పుడు ఎక్కడ చెక్ చేస్తారో అన్న భయం ఉంటుంది అనమాట. దాంతో కొంచెం సిస్టమేటిక్గా థింగ్స్ విల్ గో. ఓకే సార్, ఇప్పుడు మన ఫైనల్గా తీసుకుంటే అహ్మదాబాద్ ఇష్యూలపై ఖచ్చితంగా ఏది అనేది మనం ఇంకా రోడ్ లోడ్ చేయడం, ఎందుకంటే కాక్పిట్ బ్లాక్ బాక్స్ ఓపెన్ అయితే మనకు వస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు మనం అనుకున్నవి ఏదైతే మెకానికల్ ఫెయిలియర్ అనుకున్నామో అవి దానిలో తెలుస్తాయి అనమాట. అది ఫ్యూయల్ ఇంజిన్ పోయిందా లేదా, ఎందుకు పోలేదు, ఇజ్ ఇట్ ఫిల్టర్స్ జామ్ అయ్యి కంటామినేషన్ ఆఫ్ దాంతో అయిందా, లేకపోతే ఈ ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ అయినాయా, లేకపోతే అన్నట్టు ఫెడెక్ ఏమైనా ఫెయిల్ అయిందా, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. దట్స్ అ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అట్లే కాక్పిట్లో కూడా వీళ్ళు మాట్లాడుకున్నది, ఇతడు గేర్ అప్ అన్నాడు అనుకోండి, వాడు గేర్ అప్ వేయకుండా ఫ్లాప్ అప్ ఇచ్చాడు, అది రికార్డ్ అవుతుంది. ఆ ఫ్లాప్ ఇక్కడ అట్లే ఉంటుంది ల్యాండింగ్ అప్పుడు, కానీ అది గేర్ ఏమో అట్లే డౌన్ ఉన్నది, ఈ ఫ్లాప్ ఏమో పైకి పోయింది అనమాట. అది అది పోగదా పైకి. అంటే అక్కడ సీసీటీవీ ఉంటుంది కదా సార్, అక్కడ ఓన్లీ ఆడియో వరకే కదా. ఆడియో ఉంటుంది, కానీ మీరు చెప్తున్నట్టుగా గేర్ అప్ అనేది ఎలా తెలుస్తుంది? గేర్ అప్ అని అంటే ఇప్పుడు మనం చూసిన గేర్ డౌన్ ఉంది కదా, టైర్లని లోపలికి వెళ్ళలేదు. సో దట్ ఈస్ అ ప్రూఫ్ దట్ హీ హాజ్ నాట్ టేకెన్ గేర్ అప్, బట్ హీ హాజ్ టేకెన్ ది ఫ్లాప్స్ అప్. అయ్యో, అనుకోవచ్చా సార్? బై మిస్టేక్ అనమాట. దట్ ఈస్ అ హ్యూమన్ ఎర్రర్ వి కాల్ ఇట్. సో సార్, ఇటువంటి ఇకపై జరగకుండా ఉండాలంటే సీనియర్ పైలట్కి మీరు ఏం చెప్తారండి? యాక్సిడెంట్ జరుగుతాయి, కానీ ఇంత మేజర్గా జరగకుండా ఉండాలి. వీ గివ్ కంటిన్యూస్ ట్రైనింగ్. ఈ కో పైలట్స్కు ట్రైనింగ్ ఇస్తాము, క్యాప్టెన్స్కి ట్రైనింగ్ ఇస్తాము. మళ్ళీ తర్వాత ప్రతి 6 monthsకు ప్రతి పైలట్ హ్యాస్ టు అండర్గో మెడికల్, నాట్ మెడికల్ విత్ సమ్ డాక్టర్ కాదు, మెడికల్ బోర్డ్. ఓకే, మెడికల్ బోర్డు పోయి 5-6 డాక్టర్స్ ఉంటారు, వాడు హార్ట్ చెక్ చేస్తాడు, ఒకడు ఐ చెక్ చేస్తాడు, ఒకడు ఇవన్నీ చెక్ చేస్తాడు. ఆ మెడికల్ బోర్డు నుంచి ఎవ్రీ 6 months ఉంటుంది. ఎవ్రీ 6 months వీ హ్యావ్ గాట్ ఇది రెఫ్రెషర్ కోర్స్ అని. రెఫ్రెషర్ కోర్సు వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా ఏమైనా అడ్వాన్స్మెంట్ ఏమైనా వచ్చేది ఉంటే వీ బ్రీఫ్ దెమ్, దిస్ ఇస్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్, దిస్ ఇస్ హౌ ఇట్ ఫంక్షన్, దిస్ ఇస్ హౌ ఇది అని చెప్తాం అనమాట. రెఫ్రెషర్ కోర్సు. మళ్ళీ రెఫ్రెషర్ కోర్సులో వీ విల్ ఆల్సో ఆస్క్ దెమ్ టు డెమాన్స్ట్రేట్ ఆన్ ది సిమ్యులేటర్. ఐ గివ్ సమ్ ఎమర్జెన్సీస్. ఆ ఎమర్జెన్సీస్ ఆయన సరిగ్గా చేస్తుండా లేదా, చేయకపోతుంటే వి ఫెయిల్. కొంతమంది వాడు క్యాప్టెన్గా వాడు 6,000 గంటలు 7,000 గంటలు కూడా చేసి వస్తాడు. ఐ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ లైక్ మీ, ఐ చెక్ హిమ్ అండ్ ఐ ఫైండ్ హిమ్ దట్ హీఈస్ నాట్ డూయింగ్ ది ప్రాపర్లీ, ఐ ఫెయిల్ హిమ్. సో ఫెయిల్ చేసి ఏం చేస్తాం అంటే మంచి యూ హ్యావ్ టు అండర్గో అడిషనల్ ట్రైనింగ్. వాడు మళ్ళీ అడిషనల్ ట్రైనింగ్ చేసుకొని రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ వీ ఎగ్జామిన్ అండ్ దెన్ వీ క్లియర్ హిమ్ టు ఫ్లై యాజ్ ఎ క్యాప్టెన్ అనమాట. సార్, ఎక్కువ ఎయిర్ ఇండియాలో బోయింగ్కే ప్రమాదం ఎందుకు వస్తుంటాయండి? అట్లా ఏం లేదు, దిస్ కుడ్ బి బ్యాడ్ లక్ అప్ దేర్, బట్ ఎయిర్క్రాఫ్ట్లో యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ బోయింగ్కే వస్తున్నాయి, ఎయిర్ బస్కే వస్తలేవు అని అట్లేం లేదు. బట్ మేబీ ఇన్ సమ్ పీరియడ్ some Boeings might be having some problems. There's a possibilities there. ఇవి ఏమవుతుందంటే మొత్తం ప్రపంచంలో ఈ రెండే కంపెనీస్ ఉన్నాయి, ఎయిర్ బస్ అండ్ బోయింగ్, విచ్ హ్యావ్ బీన్ వెరీ రెప్యూటెడ్ కంపెనీస్ అండ్ విచ్ హ్యావ్ బీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ సేఫ్ అండ్ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అందుకొరకు ఏ ఎయిర్లైన్ పోయినా కానీ వాడు అయితే బోయింగ్ అని ఆర్డర్ ఇస్తాడు, లేకపోతే ఎయిర్ బస్ అని ఆర్డర్ ఇస్తాడు. కొన్ని ఎయిర్లైన్లలో వాడు కొన్ని బోయింగ్ తీసుకుంటాడు, కొన్ని ఎయిర్ బస్ తీసుకుంటాడు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓన్లీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా 13 years నుంచి ఫ్లై చేసింది. ఎప్పుడు ఎటువంటి మేజర్ డిఫెక్ట్, ఇప్పుడు ప్రతిదానికి మెయింటెనెన్స్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దట్ కెన్ బి రిపేర్డ్. ఇప్పుడు దీంట్లో కూడా ఎవరో ప్యాసింజర్ చెప్పినంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు ఈ టీవీ పని చేయలేదు, ఏసీ పని చేయలేదు, ఏదైనా చెప్పారు. దే ఆర్ స్మాల్ థింగ్స్ దట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ ది సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్.
అవన్నీ ఇంటర్నల్ లోపల అంతే అనమాట. కానీ దాంతో సేఫ్టీ ఎఫెక్ట్ కాదనమాట అది. సార్ సాధారణంగా దీని మీద ఎంక్వైరీ చేయాలంటే డీజీస్తో పాటు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవుతారండి? ఇప్పుడు అహ్మదాబాద్ ఇష్యూలో తీసుకుంటే ఎన్ఐ కూడా ఇన్వాల్వ్ అయింది, అవును. అమెరికా నుంచి వస్తున్న కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయింది. అవును అదే అది. ఇప్పుడు ఎనీ యాక్సిడెంట్ ఇట్ టేక్స్ ప్లేస్, ఇట్ హ్యాస్ టు బి థరోలీ ఇన్వెస్టిగేటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ వాజ్ ది కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ అండ్ హౌ బెస్ట్ వీ కెన్ ప్రివెంట్. మళ్ళీ ఇటువంటి ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్ కాకుండా మనం ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నాట్ దట్ టు పుట్ ఎ బ్లేమ్ ఆన్ ద ఇంజనీర్, టు పుట్ ఆన్ ద పైలట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే అది ఎట్లా అయింది, ఎందుకు అయింది, ఎట్లా మనం కాకుండా మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. అది దాని కొరకు దేర్ ఈజ్ ఏ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఒకటి అది మన మినిస్ట్రీ ఆఫ్ సివిలేషన్ ఉంది. ఇంకోటి డీజీసీఏ అన్నారు, రెగ్యులేటర్స్. దీస్ ఆర్ ది 2 people who participate. బట్ దీంట్లో బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ వేరే దేశంది ఇన్వాల్వ్ అయింది కనుక ఎన్టీఎస్బీ అని అమెరికా నుంచి ఉన్నది, దాన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నమాట. ఎందుకంటే దే ఆర్ ఆల్సో గాట్ వెరీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ ఎక్స్పర్ట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. అయితే దీనిలో ఏమవుతుంది, వెరీ సీనియర్ ఇంజనీర్స్, ఎక్స్పీరియన్స్ పైలట్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ దట్. అయితే వాళ్ళు ఎయిర్లైన్ నుంచి ఉంటారు, మ్యానుఫ్యాక్చర్ నుంచి ఉంటారు, ఈ రెగ్యులేటర్స్ ఉంటారు, ఆ మినిస్ట్రీ నుంచి ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఎస్పీ కూడా ఇంక్లూడెడ్. ముందు ఇటువంటి అయితే ఏమవుతుందంటే సాధారణంగా ఇటువంటి యాక్సిడెంట్లో కూడా పైలట్స్ వస్తారు. వీళ్ళు ఈజీగా ఇన్వెస్టిగేషన్ కావాలంటే అయితే పైలట్ ఎర్రర్ అని క్లోజ్ చేస్తారు, హ్యూమన్ ఎర్రర్ అని చెప్పకూడదు కదా, చెప్పకూడదు. అందుకొరకని ఏం చేస్తుంది అంటే మా పైలట్స్ అసోసియేషన్ ఉండే, ఐసిపి అని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఉండే, మన వీళ్ళ అదే ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండే, ఎయిర్ ఇండియాలో ఐపీజీ అని ఉండే, ఇండియన్ పైలట్స్ గిల్డ్ అని ఉండే. సో దే ఆల్సో యూస్ టు పార్టిసిపేట్. ఎందుకంటే మరి వాళ్ళ మీద అన్నెసరీ బ్లేమ్ పెట్టదు, పైలట్స్ మీద బ్లేమ్ పెడితే వాళ్ళ మీద పెట్టిన కదా అది కూడా ఉంటుండే. కానీ ఈ మధ్యన ఎప్పుడే నుంచి అయితే ఇది టేకెన్ ఓవర్ బై ది ప్రైవేట్ కంపెనీ టాటా, అప్పటి నుంచి ఈ పైలట్స్ అసోసియేషన్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్. దే డోంట్ అపియర్. ఈ పైలట్ ఏదైనా పోయి ఏదైనా ఎర్రర్ రాస్తే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ గ్రౌండ్ అవుతుంది కదా, ఆ పైలట్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, వాడు భయపడతాడు. అది ఉన్నది కూడా వాడు రాడు అనమాట, ఎందుకంటే రాసేదంటే వాడి మీద యాక్షన్ ఉంటుంది. అందుకొరకు ఆ ఫెయిర్నెస్ ఉండాలంటే దే షుడ్ హ్యావ్ దట్ లిబర్టీ. ఇంజనీరే కానీ పైలట్ కానీ షుడ్ హ్యావ్ ఎ లిబర్టీ. ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్స్, ఇప్పుడు వాడు ఇంజనీర్ అంటే సరే ఇది పని చేసలేదు, ఇది రీప్లేస్ చేయాలి అంటే ఆ రీప్లేస్ చేయాలంటే ఇట్ కాస్ట్ సో మచ్ ఆఫ్ మనీ, ఫైనాన్షియల్ అగైన్ ఫైనాన్షియల్. ఇంకొకటి స్పేస్ సరిగా సప్లై కాకపోవచ్చు, ఆ స్పేస్ ఉండకపోవచ్చు కూడా. అటువంటి కన్స్టిట్యూన్స్లో కూడా అది చలా అని చేయవచ్చు. అందుకొరకు ఆ స్ట్రిక్ట్నెస్ ఉండాలి, మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడో రిపోర్ట్ ఇవ్వాలి, టైం బాండ్ ఉంటుందండి? ఉంటుంది. ఇప్పుడు మనుషులు చనిపోయింది కనుక దీనిలో ఒక హైకోర్టు జడ్జిని కూడా పెడతారు, రిటైర్డ్ జడ్జో యాక్టివ్ జడ్జ్ ఎవరిని పెడతారు అనమాట. So there's a lot of lengthy process are there. So it takes sometimes few months, sometimes few years also it takes. మీకు తెలిసిన సో ఒక ఎయిర్బస్ 300 ఎయిర్క్రాఫ్ట్ తిరుపతి దగ్గర ల్యాండ్ అయ్యింది, ప్యాడీ ఫీల్డ్స్లో ల్యాండ్ అయ్యింది. అవును, చిరంజీవి అందరూ దానిలో ఐ వాజ్ ఆల్సో ఇన్ ద ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అనమాట. సో ఐ నో ఇట్ హెస్ టేకెన్ మోర్ దెన్ 7 to 8 months. ఎందుకంటే ఎన్నో దానికి కోర్టు ప్రకారంగా ఎన్నో ఎగ్జామిన్ చేయవలసి వస్తుంది. ఐ విట్నెస్లు ఎవరు చూసినారు, ఎవరు చేసినారు. పైలట్ ఉన్నాడు కదా సార్ అందులో? పైలట్ ఉన్నాడు. అందుకొరకే ది ట్రూత్ కుడ్ కమ్ అవుట్. అయితే ఆ పైలట్ ఏం చేసిన, దట్ పైలట్ వాజ్ ఐ ఆల్సో ట్రైన్డ్ హిమ్. ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు ఇటువంటి బ్యాడ్ వెదర్, పూర్ విజిబిలిటీ ఉన్నప్పుడు దట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆటో ల్యాండింగ్ సిస్టమ్. పూర్ విజిబిలిటీలో ఆటో ల్యాండింగ్ తోటి వచ్చి ల్యాండ్ కావచ్చు. ఇప్పుడు అట్లే కెనడాలో, యూరోప్లో ఈ వింటర్ సీజన్లో పూర్ విజిబిలిటీ ఉంటుంది. ఎట్లా హౌ దే ఆర్ ల్యాండింగ్ బికాస్ ఆఫ్ దట్ ఆటో ల్యాండింగ్ సిస్టమ్. మంచి అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉన్నది, దాంతో ల్యాండ్ అవుతారు అనమాట. సార్ మన దగ్గర ఇప్పుడు జీరో విజిబిలిటీ ఉందా శంషాబాద్ కానీ ఎక్కడైనా సరే? నో, జీరో విజిబిలిటీ కాదు, కానీ 200 meters తోటి ల్యాండ్ అవటం ఢిల్లీలో ఉన్నది, ఇప్పుడు లక్నోలో ఉన్నది, మెల్లమెల్ల కొన్ని ప్లేసెస్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చిరంజీవి గారు ఫ్లైట్ విషయం చెప్పబోయింది, నెల్లూరు దగ్గర ల్యాండ్ అయింది, దానికి కారణం ఎవరిదండి? వెదర్దా? ఎయిర్బస్ ల్యాండ్ అయింది, అది హ్యూమన్ ఎర్రర్. Okay. We have suspended that pilot for 2 years. అంటే ఏం చేశాడంటే ఆయన? వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ ల్యాండ్ చేశాడు. హైదరాబాద్లో వెదర్ మంచి లేదు. హైదరాబాద్లో ఆయన ఆటో ల్యాండింగ్ చేసి చేయనుండే,
ఆయన ఆటో ల్యాండింగ్ చేయకుండా నేను మెడ్రాస్ పోతాను పోయాడు. ఉమ్. పోతుంటే ఏమైంది అంటే ఆయనకు ఒక ఫ్లాప్ ఫెయిల్ అయింది. ఆ ఫ్లాప్ ఫెయిల్ అయితే ఇప్పుడు సాధారణంగా మేము ఇక్కడ నుంచి మెడ్రాస్ పోవాలంటే 32,000 ఫీట్ వరకు పోతాం. ఉమ్. ఆ ఫ్లాప్ ఫెయిల్ ఎవరు 20,000 ఫీట్కే పోతాం. ఓహో. ఎవరు ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. ఆ. అది ఆయన క్యాలిక్యులేట్ చేసుకునేది. ఓహో. ఇంకోటి ఏంటంటే ఫ్లాప్ ఇట్లా బయటకు వచ్చి ఉంది కనుక స్పీడ్ కూడా తగ్గుతుంది. ఉమ్. దర్ 2 పెనాల్టీస్, ఒకటి స్పీడ్, ఒకటి హైట్. ఉమ్. దాంతో ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. అందుకని ఆయన మెడ్రాస్ చేరకుండా తిరుపతి దగ్గర ల్యాండ్ కావాల్సి వచ్చింది. అదే నెల్లూరు తిరుపతి మధ్యలో. అక్కడ ల్యాండ్ అయ్యాడు. అయితే ఆయన ఏంటంటే నాకు ఈ ఆటో ల్యాండింగ్ నాకు నేర్పలేదు, అందుకొరకు నేను ఆటో ల్యాండింగ్ చేయలేదు అన్నాడు. అంటే నేను బుక్ తెప్పించినాను. నేను చెప్పి నేనే నీకు ఆ ట్రైనింగ్ ఇచ్చిన అని నేను జడ్జికి చెప్పినాను. గురువు దగ్గర చెప్తాను. నేను జడ్జికి చెప్పినా అంటే సార్ అని కింద ఈయన సిగ్నేచర్ అన్నది దాని మీద వైట్ పేపర్ పెట్టి ఆయనకే చూపించిన. ఇది ఎవరిది ఇది అంటే నో నాకు ట్రైనింగ్ ఇవ్వలేదు అంటాడు. ఆ పేపర్ తీసి సిగ్నేచర్ అన్నది చెప్పిన మరి ఇది ఎట్లా చెప్పు అంటే ఇక వాడు నోరు మూసుకున్నాడు అనమాట. అయితే జడ్జి కూడా అన్నాడు సి బికాస్ యు ఆర్ దేర్ యూ కుడ్ టేక్ అవుట్ ద ట్రూత్ దట్ యు ఆర్ ట్రైన్డ్ హిమ్. అందులో నేను రాసినగా అంటే ఐ హ్యాడ్ ట్రైన్డ్ హిమ్. ఫస్ట్ I had demonstrated to him, I had trained him, then he has demonstrated to me to my satisfaction అని ఆయన సిగ్నేచర్ నా సిగ్నేచర్ అది. సో అట్లా అంటే అందులో 2 సంవత్సరాలు సస్పెండ్ అండి. సస్పెండెడ్ ఫర్ 2 years. సార్ ఫైనల్గా మనకి ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన ప్రయాణికులకి మాత్రం ₹1,00,00,000 ఇస్తామని ప్రకటించారు. ఆ బిల్డింగ్ కోల్పోయిన హాస్పిటల్కి కట్టిస్తామని ప్రకటించారు టాటా కంపెనీ. కానీ పైలట్ కానీ ఎయిర్ హోస్టెస్ చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఉంటుందా? వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. క్యాప్టెన్స్కి ఎక్కువ ఉంటుంది. కంపెనీ ఉంటుంది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా అంటే ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్లో బట్టే వాళ్ళు దే బేర్ ది ఎక్స్పెండిచర్ ఫర్ ఇది కనుక ఉంటుంది అనమాట. అట్లా అంటే ఒకవేళ హ్యూమన్ ఎర్రర్ అని తెలిసిన తర్వాత ఇస్తుందా? తెలిసినాక కూడా ఇస్తారు. అచ్చా. ఇదివరకైతే ఇచ్చిండ్రు. మరి కేసులో చూడండి, దే షుడ్ నాట్ సే దట్ ఇది కోపైలట్ ఎర్రర్ కానీ కోపైలట్కి ఇవ్వము అని అట్లా ఇదివరకైతే కాలేదు. ఎందుకంటే ఆయనకి ఏం బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు. ఏదో బై ఎర్రర్ హీ హాస్ డన్ ఇట్ బై మిస్టేక్. ఆయన కూడా చనిపోతాడు. ఆయన కూడా చనిపోయాడు కదా, అందుకొరకు ఇది సిస్టమ్ లేదు ఇదివరకు. అహ్మదాబాద్ లాంటి ప్రమాదం ఇకపై జరగకుండా ఉండాలంటే పైలట్స్కి రెగ్యులర్గా ట్రైనింగ్ అవసరం అంటున్నారు ఎస్ఎన్ రెడ్డి గారు. ఏదో వాళ్ళ సీనియరిటీ ఉన్నా 8 గంటల ప్రయాణం చేస్తారని ఎక్స్పీరియన్స్ కనిపిస్తున్నా రెగ్యులర్ ట్రైనింగ్ చేయాలి. అదేవిధంగా మెడికల్ బోర్డు ముందు వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే విషయాన్ని షార్ట్అవుట్ చేస్తే ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండానికి ఒక ఆపర్చునిటీ ఉంది అంటున్నారు ఎస్ఎన్ రెడ్డి గారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎస్ఎన్ రెడ్డి గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.